హైదరాబాద్ బస్సు ప్రయాణికుల కోసం ఏర్పాటు చేసిన ఏసీ బస్ షెల్టర్స్ నిరుపయోగంగా మారాయి. గ్రేటర్లో ప్రధాన మార్గాల్లో గతంలో అధునాతన హంగులతో ఏసీ ఫెసిలిటీస్తో బస్ షెల్టర్స్ ను ప్రారంభించారు. కానీ గత 2 ఏళ్లుగా మెయింటెనెన్స్ లేక అధ్వానంగా మారాయి. వచ్చేదంతా సమ్మర్ సీజన్ కావడంతో ఏసీ బస్ షెల్టర్స్ ను బాగు చేయాలంటున్నారు ప్రయాణికులు. గ్రేటర్ హైదరాబాద్ లో బస్ షెల్టర్ల పరిస్థితి అధ్వానంగా తయారైంది. గత ప్రభుత్వం ఆర్భాటంగా ప్రారంభించిన ఏసీ బస్ స్టాప్ ఇప్పుడు నిరుపయోగంగా మారాయి. కొన్ని చోట్ల సౌకర్యాలు లేక ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. మరికొన్ని అక్రమార్కులకు అడ్డాలుగా మారుతున్నాయి. హైటెక్ హంగులతో 2018లో గ్రేటర్ పరిధిలో కొన్ని మేజర్ రూట్లలో ఏసీ బస్ స్టాప్స్ ను జీహెచ్ఎంసీ ఏర్పాటు చేసింది. హైటెక్ సిటీ, కూకట్పల్లి హౌసింగ్ బోర్డ్, ఖైరతాబాద్, తార్నాక, దిల్సుఖ్ నగర్, ఎస్పీ రోడ్డు, ఎల్బీ నగర్ వంటి పలు ప్రాంతాల్లో నిర్మించారు. ప్రయాణికుల భద్రత కోసం సీసీ కెమెరాల నిఘా, విమెన్ సేఫ్టీ అలారం బటన్, డ్రింకింగ్ వాటర్, టాయిలెట్లు వంటి సదుపాయాలు కల్పించారు. కానీ ప్రస్తుతం ఏసీ బస్ షెల్టర్లు మెయింటెనెన్స్ లేక ఎందుకు పనికి రాకుండా పోతున్నాయి. సీసీ కెమెరాలు ఏసీలను దొంగతనం చేశారంటున్నారు పబ్లిక్. ఖాళీ ఉంటాయి, ఎవరు ఉండరు. ఏం కూర్చుంటలేమ్మా, మేము ఆడ నుంచి దిగే వరకు వెళ్ళిపోతాడు. ఏమో ఎన్ని రోజులు పోయిన ఏడాది నుంచి అట్లనే ఉంటున్నాం కదా. మాకు ఏసీ వద్దమ్మా, మాకు కరెక్ట్ టైంలోకి బస్సులు ఉంటే చాలు. ఆఫీస్లో అనవసరంగా మాకు మాటలు పడుతున్నాయి కదా, బస్సులు ఉంటే చాలు. మాకు ఏసీలో కూర్చో అంత అవసరం కూడా లేదు మాకు. రాష్ట్రంలో మహాలక్ష్మి స్కీమ్ తో ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణికుల రద్దీ పెరిగింది. బస్సుల కోసం స్టాపుల్లో వెయిట్ చేసే వారి సంఖ్య కూడా పెరిగింది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి సిటీలో బస్ షెల్టర్లు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. లేదా గతంలో ఏర్పాటు చేసిన ఏసీ బస్టాండ్లను క్లీన్ చేయాలంటున్నారు. ఫ్రీ బస్ స్కీమ్ వచ్చాక బస్సులు టైంకి రాక బస్టాండ్ లో నిలబడేందుకు కనీసం సీటింగ్ నీడ కూడా ఉండడం లేదంటున్నారు ప్రయాణికులు. ఇదివరకు ఏసీ ఉండేది, సీసీ క్యామ్స్ ఉండేవి, అలారం ఉండేది, అన్ని తీసేశారండి. అసలు ఏది అవైలబిలిటీ లేదు, చాలా ఇబ్బంది అవుతుంది. 6 దాటితే మాత్రం లైట్స్ కూడా ఉండవు బస్ స్టాండ్లో. అసలు ఇబ్బంది అవుతుంది. వేరే వాళ్ళు ఎవరో వచ్చేసి ఉంటారు, భయం వేస్తూ ఉంటుంది. కొంచెం ఆఫీస్ టైమింగ్స్ లేట్ అయిపోతే బస్ స్టాప్లో చాలా మంది, ఇక్కడ ఆఫీస్ వాళ్ళందరూ లేడీస్ చాలా మంది ఉన్నారు. బస్సులు వచ్చే వరకు మేము అందరం నించోనే ఉండాలి. ఏసీ బస్ స్టాప్లు ఉన్నాయి కానీ పేరుకే ఉన్నాయి. ఇక్కడ లైట్స్ కానీ ఫ్యాన్స్ కానీ ఏసీలు కానీ ఏవి లేవు. కూర్చోడానికి అంతే ఏం లేవు, మామూలుగా ఇంతే ఉంటాయి, 1-2 ఉంటాయి అంతే, ఎక్కువేమి ఉండవు. కాకపోతే ఏసీ పెట్టారు కానీ పేరుకే వాస్తే అన్నట్టు ఉంది. ఏమి ఏసీ ఏం పని చేయదు. అటు కూడా ఇట్లనే ఇబ్బంది ఉండదు మేడం, చాలా ఇబ్బంది ఉంటుంది. రోజు ఉరుగు బస్సులు రావట్లేవు, ఇబ్బందిగా ఉంటాను, నిలబడే పోతాను. ఈ ఫ్రీ బస్సులు అయినా కానీ ఇంకా లాంగ్ అయిపోతాను, ఇంకా ఉరికిపోయి ఎక్కుతాను. పెట్టాను మేడం, ఇట్లా ఎండకు ఇట్లా నిలబడతాను కూడా ఇబ్బంది అవుతుంది. ప్రస్తుతం సిటీలో లక్షల రూపాయలతో నిర్మించిన ఏసీ బస్ షెల్టర్లు హోర్డింగులు, అడ్వర్టైజ్మెంట్ల కోసం తప్ప ఎందుకు ఉపయోగపడడం లేదంటున్నారు పబ్లిక్. రానున్నది ఎండాకాలం కావడంతో అత్యధిక టెంపరేచర్లు నమోదయ్యే అవకాశం ఉందంటున్నారు. సిటీలోని ప్రయాణికులకు ఉపయోగపడేలా ఏసీ బస్ షెల్టర్లను పునరుద్ధరించాలని కోరుతున్నారు. బస్ షెల్టర్లు లేని చోట కొత్తవి ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.